ఇన్సిడెంట్ ఉంది కదా, అక్కడ ఓన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందూస్ మీరు నీ పేరేంది హిందూసా ముస్లిమా అని చెప్పేసి ముస్లింలు అంటే విడిచిపెట్టి హిందూస్ అంటేనే కాల్చి చంపారు గౌరవాది గౌరవం. దీనికి ఏం చెప్తాడు? అది చాలా కుట్ర జరిగింది బ్రో. మత కలహాలు సృష్టించాలని మైండ్ లో పెట్టుకొని మనం కొట్టుకో చావాలని చెప్పి అదే డిస్టెన్స్ కావాలని టార్గెట్ చేసి మరి పాయింట్లు ఇప్పి మరి చూసి మొత్తం వైరల్ చేయాలని చెప్పి 100% టార్గెట్ చేసి మరి చేశారు. ఇది మత కలహాలు సృష్టించాలని వాళ్ళు అనుకునే విధంగా ఇండియాలో మత కలహాలు వాళ్ళు చాలా చేస్తున్నారని ఏం కాదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఇండియన్స్, ప్రతి రిలీజన్ అందరూ ఒకటే. ఇండియాలో అందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ తిరుగుతున్నాం కానీ 100కి 200% ఇండియన్స్ ఆల్ ఈక్వల్, అందరూ ఒకటే. వాళ్ళు ఎంత చేసినా మనం విడిపోతే కాదు. అయితే ఇప్పుడు మనము ఈ ఇన్సిడెంట్ ప్రకారం కర్ణాటకలో రోడ్ మీద ఫ్లాగ్ అంటే మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది కదా, దానికి ప్రొటెస్ట్ గా జెండాలు వేస్తున్నారు. అందరూ జెండాలు వేసి తొక్కిస్తున్నారు కదా. కర్ణాటక కూడా ట్రాఫిక్ లో వేస్తే కొందరు ముస్లిం ఉమెన్స్ వచ్చి వాటిని తీసేసి ఆ వేసిన వాళ్ళ మీద కేసు వేశారు. దీనికి ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినట్టే కదా, దీనికి ఎట్లా స్పందిస్తారు మీరు? పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినట్టు కాదు, మరి మన వాళ్ళు పాకిస్తాన్ జనాలు చేయలేదు కదా. పాకిస్తాన్ అదే నేను అనేది, పాకిస్తాన్ జనాలు చేస్తే వాళ్ళ ఫ్లాగ్ మీద వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకు దాని ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తే ఓకే. ఇండియన్సే చేయడం వల్ల దాన్ని ఏమంటారు? అది అలా తప్పు. మన ఇండియన్స్ గా మన దేశం మనం గౌరవించాలి, వేరే దేశం గౌరవించాలి. వాళ్ళకి చేసిన పాకిస్తాన్ జనాలు చేయలేదు. టెర్రరిజం అనేది టెర్రరిస్ట్ చేశారు, వాళ్ళ మీద మనం ప్రతిస్పందన చేయాలి. కానీ మామూలు జనాల మీద దేశం మీద చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆల్రెడీ వాటర్ కట్ చేశారు, అటువంటి పనులు చేయాలి. మన రేషన్ వల్ల మన దేశం నుంచి అక్కడికి వెళ్తుంది, వాళ్ళ దేశం వల్ల మనకి ఉపయోగం లేదు కదా. అట్లాంటి చేయాలండి. జెండాలు తొక్కి ఎవరి వాళ్ళకి ఏం చేయాలి వల్ల చేయరు. పాకిస్తాన్ మినిస్టర్స్ అందరూ అంటున్నారు కదా, కాశ్మీర్ మా జీవనాడి, కాశ్మీర్ మాదే అని, కాశ్మీర్ జోలికి రావద్దని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మోడీని చంపేస్తామని అంటున్నారు. మోడీని లేదు. పాకిస్తాన్ ఎంతో మారుమూల చిన్న దేశం. తలుచుకుంటే ఇండియా ఒక్క సెకండ్ తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తం మట్టు పెట్టేస్తుంది. పాకిస్తాన్ అనేది ఇండియా మ్యాప్ లోనే మన ఓనర్ దేశం. ఎందుకంటే గొడవలొద్దు, మళ్ళీ మన దేశానికి ఏమన్నా పడుతుంది అన్నట్టు ఆలోచించుకొని ఓన్లీ ఒక్క రీజన్ తో ఉంటున్నారు. కానీ ఒక్క సెకండ్ తలుచుకుంటే మిసైల్ వేసేసే దేశం అనేది మన రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉండకుండా వెళ్ళిపోతుంది. ఒక చిన్న మార్పు. పాకిస్తాన్ ఎంత చిల్లర, తిండికి గతి లేదు వాళ్ళ దగ్గర. తిండికి గతి లేక ఇలాంటి మాటలు మాట్లాడారు. అదే ఇంటికి గతి లేక మాటలు మళ్ళీ రెచ్చగొట్టలా మాట్లాడుతున్నారు. శాంతియుతంగా పోతే మాత్రం జరగదు. వార్ రావాల్సిందే, 100% వార్ వేయాల్సిందే. ఎవరెవరు దీనికి పాల్పడ్డారు ఒక్కొక్కరి రోడ్డు మీద తలకాయలు లేకుండా వాళ్ళకు. నేను సోల్జర్ అయితే నేను పోయినా పర్వాలేదు, ఒక 3-4 పచ్చగా లేపుకొని పోతా బ్రో. పర్వాలేదు, దాదాపు పాటు 2-3 పాకిస్తాన్ కొడుకులు తీసుకొని పోతా. శ్రీకాంత్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాంత్ మీడియా ఆల్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ అండ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ చూడండి. ఏ దేశానికి ఎక్కువ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి రావడం చాలా కష్టం, మన దేశం వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడం చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ దేశస్తులే ఎక్కువ రావడం ఒకసారి పోతుంది. మన దేశంలో ఏంటంటే యుద్ధం ఎక్కువ చెప్పేసి వాళ్ళ దేశంతో సంబంధం లేదని యాక్చువల్గా హిందూ దేశం. మన హిందుస్థాన్ వాళ్ళు ఏం చేస్తారు, హిందువులు ఎక్కువగా అక్కడ ముస్లిమ్స్ ఏరియా ఆ దేశానికి వెళ్ళదు. ఒకవేళ కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. శతాబ్దాలుగా అది ఇది ఏం దిగుతుంది సపోర్ట్ తీరు అవుతూ ఆ దేశం ప్రధానమైనటువంటి అతను సపోర్ట్ తీరు అవుతూ ఏం చేస్తుంటే అంత చిన్న చూపు. అంత చిన్న చూపు దేశానికి మన దేశం నుంచి వెళ్ళడం చాలా ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన దేశానికి పాకిస్తాన్ ఉన్న మరి మన దేశంలో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మైనస్ ఏంటంటే ఫైనల్గా మన దేశాన్ని మనం గౌరవించాలి, పాకిస్తాన్ని కూడా గౌరవించాలి. కానీ అక్కడ గౌరవం లేకపోతే అక్కడ వాళ్ళు యుద్ధం చేయాలంటే మనం యుద్ధం చేయాలి. కాశ్మీర్ మా జీవనాడి, కాశ్మీర్ మాదే అని, కాశ్మీర్ వాళ్ళే, కాశ్మీర్ కూడా మా జీవనాడి అని స్టేట్మెంట్. నేను ఒకటే చెప్తాను, మొన్న ప్రధానమంత్రి గారు ఒక ఆర్టికల్ తీసుకొచ్చి
ఇంకా కాశ్మీర్లో ఒక ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు మన దేశం వాళ్ళకి కలిపేసేది ఆర్టికల్ తీసుకొచ్చి కలిపేసేది. అసలు ఇండియన్ లాగా వరల్డ్ లా ప్రకారం తీసుకొచ్చి దాన్ని ఆల్రెడీ దానిలో కలిపేశారు. చాలా మటుకు మన దేశమే కాశ్మీర్ వాళ్ళకి ఇండియా తెలియదు కూడా చిన్న పాట ఓకే, దాని గురించి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పోరాటం తప్పదు. మనకు ఆకలి అయితే కొంచెం తినాలి, ఏదో కొంచెం కట్టిన అన్నము ఇంట్లో కొంత తినాలి, అంతేగాని ఇంటికి వెళ్ళాక తింటే అడగడం చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేస్తారు. ఆ చిన్న ముక్క కోసం పోరాటం ఏదైనా ఒక ఫంక్షన్లో ఒక ముక్క కోసం నాకు ముక్క వాళ్ళది నాకు అది తక్కువైంది, నాకు తక్కువైంది అట్లా తయారైనారు మన బాటలో పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ వాళ్ళు అలానే తయారయ్యారు. ఏదో చిన్న ముక్క కోసం లేదా ఐస్ క్రీమ్ ముక్క కోసమో లేదా ఒక డబ్బా కోసం పోరాడేది వాళ్ళు అలానే తయారయ్యారు. అలా ఉన్న దేశం వెలుకల్లా బాబు అంటే అది దేశం వెలుకుంటున్న పక్కనే చేసి ఆ చిన్న గ్రామాలను అక్కడున్న చిన్న లొకేషన్ కావాలని ఒక 1950 నుంచి ఇప్పటి వరకు పోరాడారు. దళితులు అని చెప్పాలంటే వాళ్ళు అలాంటి కాదు. ఇక్కడ ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళకి అనే వాళ్ళ గురించి నేను ఏం అనకూడదు చెప్తాను. ఈ దేశంలో ఉండి ఏమనకూడదంటే ఈ దేశంలో ఈ దేశం భూమిలో ఉంటూ దేశ భూమికి కొంచెమైనా చెప్తాను. ఏమనకూడదంటే అట్లా ఏమన్నది కాదు. వాళ్ళను గాలికి వదిలేయడం అంటే వాళ్ళని ఏమనకూడదంటే ఒకవేళ మన మీదగా తిరగబడితే వాళ్ళని తప్పేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుండి పరాయి దేశాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు దేనికి పుట్టారో వాళ్ళకి తెలియదు. ఇంకొక విషయం, మన దేశం ఏంటంటే మన దేశాన్ని మనం కాపాడుకోవడం కోసం మనం సైలెంట్గా ఉన్నాం అంతే తప్ప వాడేదో కూరాడు అనేది ఇది అన్నప్పుడు మనం కూడా తిరగపడాలి. సో ఏమనకూడదు అనేది ఏంటంటే వాడు అతి చేసేటప్పుడు మాత్రం మనం వాడిని విధానం చేయాలి. వాళ్ళ దేశాన్ని కూడా ఎగరేసి పట్టుకోవాలి, అంతవరకు లిమిట్ ఇవ్వాలి. ఆ లిమిట్ దాటితే మనం పని చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంకొక గలీజ్ పని ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మనం పరా ఇంట్లో గలీజ్ మన ఇంట్లో చేసే పరా ఇంట్లో గలీజ్ ఇది కూడా మన దేశంలో మన దేశాన్ని మన జెండాన్ని గౌరవించకుండా పరాయి జెండాన్ని గౌరవించే గలీజ్ ఉన్నాయి. ఇప్పుడు చందాలు మనకి సో అలాంటి చందాల వల్ల మనం ఏమనకూడదు. బుద్ధల రాయి ఆ బుద్ధల రాయి వేసింది మనకి ఆ బుద్ధ తెలుస్తుంది. సో అట్లాగని మనం గమ్మున ఉండకూడదు. ఆ బుద్ధానికి సంబంధించి ఒక మట్టి పొడి మట్టి ఉంటుంది. పొడి మట్టి కానీ పొడి ఇసుక కానీ ఏదైనా ఇటుకలు కానీ అలాంటివి చేసిన దానికి వేసి దాన్ని స్టాప్ చేసేది. పిల్లలు కూడా పిల్లలు మార్చాలని ప్రయత్నం మాకు చంపడం అంటే ఇంకా నేరం అయితే వాళ్ళని పంపించేసారు. అది వాళ్ళ దేశానికి అదే మన దగ్గర ధర్మము నీతి నిజాయితీ ఉండబట్టి మనం ఇంకా అమ్మని అలాంటి చంపేయాలనుకుంటే ఎప్పుడో చంపేసాం. ఇప్పుడున్న వల్ల దయచేసి అక్కడ వెళ్ళిపోండి, మీ దేశం పాటించాలి. దాదాపు ఇండియాలో పాకిస్తాన్ ఇలా మంది ఉన్నారంటే మన హైదరాబాద్ లో 200 మంది ఉన్నారు, ఢిల్లీలో 4000 మంది. ఇన్ఫర్మేషన్ అక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంకో ఏంటంటే మన దేశానికి సర్వనాశం చేయడానికి కొన్ని జనావాసం ఎక్కువ ప్రాంతాలలో ఏం చేయాలని ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో వీళ్ళ నుంచి వాళ్ళను వీళ్ళు పంపించేసారు. దయచేసి మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇమ్మీడియట్గా వాళ్ళ దేశాన్ని పంపించేసి ఇంకోటి ఏంటంటే ఆ ఉగ్రవాదానికి సహకరించే వాళ్ళను సర్వనాశనం సమూలంగా చంపేయాలని పాకిస్తాన్ నుంచి సింగ్ హైదర్ వచ్చింది కదా, ఇండియన్ సిటిజన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఒకటే నాకు పెళ్ళైతే నా భార్య నాతో పాటు దాని రూల్ ప్రకారం నేను ముందు వేసి ఆ 7 అడుగులు వేసి చేసినటువంటి ఆడది అంటే నా ఇంటే నా ఇంటికి రాదు. నా ఇల్లు ఇండియా నా భారతదేశం కాబట్టి నా ఇండియాలో ఉంది కాబట్టి నా ఇంటికి రావు.
సో ఆమె ఏ దేశం ఇస్తున్నారో తెలియజేస్తుంది వాటి దేశానికి వెళ్ళాలి అదే పని. మరి ఇప్పుడు ఆమె ఒకవేళ యాంటీ నేషనల్ వర్డ్స్ ఏమన్నా చేసి ఇంట్లో నుంచి సమాచారం పాకిస్తాన్ పంపిస్తుంది. అదే ఆ డేంజర్ చేసి చంపేయాలంటున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఆమె ఒక విధంగా ఇండియాని కూడాలి కదా, ఇండియా కూడాలి కదా. వాళ్ళు సమాచారం ఇస్తారు పక్కన చుట్టుపక్కల తెలుస్తారు కదా. అంత నాలెడ్జ్ అంత మైండ్ సెట్ ఉంటాయి కదా ఆమె పక్కన అలాంటి చదువుకున్నప్పుడు ఎవరో ఉంటారు తెలిసినప్పుడు పలానా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లేడీస్ తీసుకెళ్ళి లోపల వేసినప్పుడు ఇంకా ఏం మాట్లాడబోతుందా. ఇక్కడ ఏంటంటే మన దేశ సమాచారాన్ని కానీ మన దేశంలో ఉన్నటువంటి సంపద గురించి కానీ మన దేశంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడ జనావాసం ఉందని సంబంధించింది కానీ ఇన్ఫర్మేషన్ పరాయి దేశానికి అందిస్తే అది రాంగ్ అయినప్పుడు ఏం చేయాలి తీసేయాలి. అంటే నోటి మాట కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఆమె అలా చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు చెప్తారు. ఎంత కాదన్నా దొంగ అనేవాడు ఎప్పుడైనా దొరుకుతాడు.